నమస్తే కాక, ఎట్లున్నారు అందరూ? ఇక ఈ రోజు అయితే మన రక్షి గాడు తన్నిండు నన్ను లేవమని. లేచినాక మళ్ళా వండుకుందామంటే నిద్ర పడతలేదని చెప్పి రెడీ అయ్యి గుడికి అయితే వచ్చేసిన. గుడిలో అయితే డిస్కషన్ నడుస్తుంది ఎల్లుండి శ్రీరామనవమి గురించి. బజరంగ్ బలి దర్శనంకి అయితే వచ్చేసిన. ఇక స్వామిని అయితే మొక్కిన మంచిగా, నీ అంత శక్తిని కాకుండా ఒక 1% అని ఇయ్యమని. అక్కడ నుంచి ఇంటికి పోయి ముఖం అయితే చూపించి అక్కడ నుంచి మళ్ళీ రోడ్ మీదకి అయితే ఎక్కేసిన. ఇక ఈవినింగ్ అట్లా పెట్రోల్ బంక్ దగ్గరకి అయితే వెళ్ళిపోయినా. మళ్ళీ ఎల్లుండి నుంచి పెట్రోల్ బంకులు బంద్ అని చెప్తున్నారని ఫుల్ ట్యాంక్ అయితే వేయించిన. ఇంటికి రాగానే ఒకటే వాన దంచి కొడుతుంది. ఇక ఎండాకాలం అర్థమైతలే, వానాకాలం అర్థమైతలే. అట్లా ఆకలి అవుతుందని చెప్పి స్నాక్స్ అయితే వేసేసిన. ఇక నాతో మా రాక్సీ గాడు ఊకుంటాడా, వాడు కూడా కొన్ని అయితే వేసేసిండు. అక్కడ నుంచి బ్యాడ్మింటన్ ఆడనీకైతే వెళ్ళిపోయినాం. బ్యాడ్మింటన్ అయితే ఫినిష్ చేసుకుని అట్లా మళ్ళీ రోడ్ మీదకి ఎక్కేసరికి మొత్తం పెట్రోల్ బంక్ అయితే ఫుల్ అంటే ఫుల్ లైన్ అవుతుంది. మంచి పని చేసినాం, సాయంత్రమే పెట్రోల్ అంతా ఫుల్ చేపించుకొని. లేకపోతే ఇంత మందిలో మనమేడ ఉంటుండే గంట సేపు లైన్ లా. రోజు ఎవరి ముఖం అయితే చూడొద్దు అనుకుంటున్నాం, వాడే కనిపిస్తాడు నాకైతే. వీడు చేసే తీట శాస్త్రాలు చూడండి ఎట్లున్నాయో. ఇక మన తమ్ముడు అనిల్ గారి బర్త్డే ఉంది రేపు అని చెప్పి అందరం కేక్ కట్ చెప్పి వచ్చినాం 12 గంటలకి. నేనైతే సామాన్యంగా ఎవరిని తిట్టా, కానీ వీడు చేసే శాస్త్రాలు చూస్తే వీడిని తిట్టబుద్ధి అది కొట్టబుద్ధి అవుతుంది. అక్కడ నుంచి కేక్ కట్ చెప్పిచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోయినా. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.